చిన్న ప్రార్థన చేసుకుని వాక్యధ్యానం చేద్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు తెలియచేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ దయ, నీ కరుణ, నీ కృపతో నడిపిస్తున్న దేవా, నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. చదవబోతున్నటువంటి ఒక లేఖన భాగంలో నుంచి మాతో మాట్లాడండి, మాకు నేర్పించండి. వినగల చెవులను, గ్రహించగల మనస్సును దయచేయండి. అభ్యంతరపరచ చూచే సాతాను, దురాత్మ, చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించండి. నీ కొరకు నీవు నిలబెట్టుకున్న నీ దాసునైన నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృపచేతన మాత్రమే నిలబెట్టావు. నేను సమస్త విషయాల్లో నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని ప్రభువైన యేసు క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రేమన దేవుని పిల్లారా, ఈరోజు ఒక విషయాన్ని మనం నేర్చుకుందాం. అదేంటంటే, మానవులకు ఎక్కువగా ఎదుటోళ్ళ చేత మెప్పించుకోవాలని, మెప్పు పొందాలని, గొప్పలు చెప్పించుకోవాలని చాలామందికి ఉంటుంది. కానీ ఎవరు మెచ్చుకుంటే మంచిది, ఏ విషయంలో మనం మెప్పు పొందితే మంచిది అనేది ఆలోచన చేద్దాం. ఈ లోకంలో మనుషులందరూ కూడా అప్పుడప్పుడు మారిపోయేవాళ్ళు, లేదా కొంతకాలం కనబడి కొంతకాలానికి కనబడకుండా ఉండేవాళ్ళు. కనుక మనుషులలో మార్పు ఉంది. మనుషులు కొంతకాలమే ఇక్కడ ఉంటారు. మరి మారిపోయేటటువంటి మనుషుల నోటలో నుంచి మనం మార్పు అనేది లేదా మెప్పు అనేది కోరుకోవచ్చా? కొంతకాలం ఉండి వెళ్ళిపోయేటటువంటి మనుషుల నోట్లో నుంచి మనం గొప్పలు అనేది కోరుకోవచ్చా అనేది ఈరోజు ఆలోచన చేద్దాం. సహజంగా ప్రతి మనిషి కూడా నన్ను పొగిడితే బాగుండు, నన్ను మెచ్చుకుంటే బాగుండు, నన్ను ఆకాశానికి ఎత్తేస్తే బాగుండు అని మనుషులందరూ కూడా కోరుకుంటూ ఉంటారు. అలాగా అనుకొని వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మెచ్చుకోవాలి, ఎవరు? మనుషులు మెచ్చుకోవాలని. మనుషులు మెచ్చుకోవాలని బాగా చదవాలనుకుంటారు. మనుషులు మెచ్చుకోవాలని బాగా డబ్బు సంపాదించాలనుకుంటారు. మనుషులు మెచ్చుకోవాలని పెద్ద ఇల్లు కట్టాలనుకుంటారు. మనుషులు మెచ్చుకోవాలని పెద్ద ఉద్యోగం సంపాదించాలనుకుంటారు. మనుషులు మెచ్చుకోవాలని అందంగా తయారవ్వాలనుకుంటారు. మనుషులు మెచ్చుకోవాలని బాడీ బిల్డింగ్ చేయాలనుకుంటారు. కాబట్టి చూసారా, మనుషులు మెచ్చుకోవాలని పని చేయడం, మనుషులు మెచ్చుకోవాలని మాట్లాడడం అనేది మంచిది కాదు. ఎందుకంటే మనుషులు నిన్ను మెచ్చుకుంటున్నారు అంటే వాళ్ళకేదో నీ వలన ఉపయోగం ఉందని. ఊరికనే ఎందుకు మెచ్చుకుంటారు నిన్ను? నువ్వు గొప్పవాడివి, నువ్వు గొప్పదానివి అంటున్నారు అంటే నీ దగ్గర ఏదో వాళ్ళు ఆశిస్తున్నారు అని అర్థం. డబ్బు బాగా ఉందనుకో, వాడిని మెచ్చుకుంటుంటారు, వాడి దగ్గర డబ్బు పొందొచ్చని. వాడు ఎంత చెడ్డ పనులు చేసినా, ఎలాంటి వాడైనా డబ్బు ఉంది కాబట్టి మెచ్చుకుంటుంటారు. కాబట్టి డబ్బు ఉందని చెప్పి ఎలాంటి పనులు చేసిన వాడిని మెచ్చుకోవడం అనేది కరెక్టా? కాదు. అందరినీ మెచ్చుకోవడం కరెక్టా? ఒకరోజు చనిపోతారు కదా, శవం అవుతుంది, కాబట్టి అది కరెక్ట్ కాదు.
ధనవంతుడిని మెచ్చుకోవడం కరెక్టా? ఒకరోజు ఆ ధనాన్ని విడిచిపోయి వెళ్ళిపోతాడు కాబట్టి అది కరెక్ట్ కాదు. బాగా చదువుకున్నోడిని మెచ్చుకోవడం కరెక్టా? అది విడిచిపోయి వెళ్ళిపోద్ది. కాబట్టి బలము విడిచిపోద్ది, కండలు విడిచిపోతాయి. మరి వాటినన్నిటిని మెచ్చుకొని 2 రోజులు ఉండే వాటిని, వదిలిపోయే వాటిని మెచ్చుకొని ఉపయోగం ఏంటి? శాశ్వతంగా ఉండే దాన్ని మెచ్చుకోవాలి. శాశ్వతంగా ఉండే దేవుడు మెచ్చుకుంటే మనకు మంచిది. దేవుడు ఎలా మెచ్చుకుంటాడు? ఎందుకు మెచ్చుకుంటాడంటే, మానవులు ఆలోచించినట్లుగా, మానవులు మాట్లాడినట్లుగా దేవుడు మాట్లాడడు. ఓకే? కనుక మనుషుల దగ్గర నుంచి మనం మెచ్చుకోవడం అనేది, కోరుకోవడం అనేది కరెక్ట్ కాదు. మనుషులు నన్ను మెచ్చుకోవాలి అని పనిచేయడం, మాట్లాడడం కరెక్ట్ కానే కాదు. యేసు ప్రభు యోహాను సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో ఏమంటున్నారంటే, అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పి పొందుచున్న మీరు అంటున్నాడు. మనుషులు ఏం చేస్తున్నారంట? దేవుడి వలన, శాశ్వతంగా ఉండే దేవుడు, నిజం మాట్లాడే దేవుడు, మంచోడైన దేవుడు, ఆయన నోట నుంచి మెప్పును కోరక, ఆయన దగ్గర ఆయన నన్ను మెచ్చుకోవాలని కోరుకోకుండా అబద్ధాలు చెప్పే మనుషుల దగ్గర, ఏమండి, చెడు ప్రవర్తన కలిగిన మనుషుల దగ్గర వాళ్ళ నోట నుంచి మనం మెప్పు ఏం కోరుకోవాలి? దేవుడు అదే అంటున్నాడు. మీరు ఒకడి దగ్గర ఒకడు మెప్పు కోరుకోబాకండి, దేవుడి దగ్గర మెప్పు కోరండి అంటున్నాడు. మనల్ని ఎవరు మెచ్చుకోవాలంటమ్మా? దేవుడు మెచ్చుకోవాలంట. దేవుడు మనల్ని మెచ్చుకోవాలంట. కాబట్టి అదే యోహాను సువార్త 12వ అధ్యాయం 43వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, యేసు ప్రభు, వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా కోరుకుంటున్నారంట. మనుషులందరూ ఏ పనిలో ఉన్నారంట? నన్ను దేవుడు మెచ్చుకోవాలి అనే పనిలో కాకుండా నన్ను మనుషులు మెచ్చుకోవాలి అనే ఆలోచనలో, మాటలో, పనిలో ఉన్నారంట. దేవుడు మెచ్చుకోవాలంటే బతికే విధానం వేరే ఉంటుంది. మనిషి మెచ్చుకోవాలంటే బతికే విధానం వేరే ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనుషులు కాదు మనల్ని మెచ్చుకోవాల్సిందే. జీవము కలిగిన శాశ్వతంగా ఉండే దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు మనల్ని మెచ్చుకోవాలి. కాబట్టి మనల్ని దేవుడు ఎప్పుడు మెచ్చుకుంటాడు? ఎందుకు మెచ్చుకుంటాడు? దేవుడు ఏ విషయంలో మెచ్చుకుంటాడు అని కానీ మనం బైబిల్ని చూస్తే, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 29వ వచనంలో, అంతరంగమందు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే, అట్టివానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును అని రాయబడి ఉంది. జాగ్రత్తగా, ఒక నీతిమంతుడికి, ఒక మంచివాడికి తన హృదయాన్ని సరిదిద్దుకొని హృదయము లోపల ఏ పాపము లేకుండా ఉండేవాడిని కంట, అలాంటి వాడిని మనుషులు మెచ్చుకోరంట. అవును, నిజాలు మాట్లాడుతుంటే, ముఖం మీద యథార్థంగా మాట్లాడుతుంటే మనుషులు మెచ్చుకోరు, పగబడతారు. ఉన్నది ఉన్నట్టుగా దేవుని గురించి చెప్తుంటే, మంచి చెబితే మనుషులు మెచ్చుకోరు, పగబడతారు, అసహించుకుంటారు. వాళ్ళకి ఏం కావాలి? డబ్బా కొట్టాలి వాళ్ళనమాట. నువ్వు ఎలాగున్నా నువ్వు గొప్పదానివే, నువ్వు ఎలా ఉన్నా నువ్వు గొప్పోడివి, చాలా గొప్పోడివి. డబ్బా కొట్టాలంట మనుషులకి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అంతరంగమందు, హృదయము లోపల ఎవరి హృదయం అయితే బాగుందో వాళ్ళని దేవుడు మెచ్చుకుంటాడంట. ఎవరి హృదయం బాగుందో, ఎవరి జీవితం బాగుందో, ఎవరి మాటలు నీతిగా ఉన్నాయో, ఎవరి పనులు నీతిగా ఉన్నాయో వాళ్ళని మనుషులు మెచ్చుకోరు. ఒకవేళ మెచ్చుకున్న తర్వాత మళ్ళీ మారిపోతుంటారు. అందుకే
మారిపోయేటటువంటి మనుషుల నోటలో నుంచి మెప్పు అనేది మనం కోరుకోకూడదు. ఏం కోరకూడదు? మారిపోయేటటువంటి, ఒకరోజు మంచిగా ఉంటాడు, ఒకరోజు చెడ్డగా ఉంటాడు. మంచిగా ఉన్నప్పుడు మంచి అంటాడు, చెడ్డగా ఉన్నప్పుడు చెడ్డ అంటాడు. కాబట్టి ఈ నాలిక ఎప్పుడు నిజం పలకదు. మనుషుల యొక్క నాలిక ఒకరోజు నిజం పలుకుతుంది, ఒకరోజు అబద్ధం పలుకుతుంది. అలాంటి నోట్లోంచి మనం ఎప్పుడు కూడా మెచ్చుకోవడం అనేది కోరుకోకూడదు అంటున్నాడు. కాబట్టి హృదయం లోపల ఎవరి హృదయం అయితే పరిశుద్ధంగా ఉంటుందో అలాంటి వారికట భూమి మీద ఉన్న మనుషుల వల్ల మెప్పు కలగదంట. నిజమే. దేవుడి గురించి యథార్థంగా మాట్లాడే వారికి, మంచి చెప్పే వాళ్ళకి ఈ మనుషులు మెచ్చుకోరు. దేవుడు చెప్పినట్లుగా యథార్థంగా భయభక్తులు కలిగి నిజం మాట్లాడుతూ తగ్గించుకొని ఉండే మనుషుల జీవితాలను ఈ మనుషులు వాళ్ళు మెచ్చుకోరు. రే, వాడు అబద్ధం ఆడరా, వాడు నిజమే చెప్తాడురా అని అన్నరు. వీడేంద్రా, వీడి తెక్కలోడు లాగున్నాడు, తెలివి లేనోడు లాగున్నాడు అంటారు. వెర్రోడు లాగున్నాడు అంటారు. మంచోడిని ఈ లోకం వెర్రోళ్ళలాగా లెక్కేస్తుంది. నువ్వేంద్ర మోసం నేర్చుకోలేదు, నువ్వేంద్ర అబద్ధాలు ఆడడం నేర్చుకోలేదు, నువ్వేంద్ర బూతులు మాట్లాడడం నేర్చుకోలేదు, నువ్వేంద్ర బాగా మాట్లాడడం నేర్చుకోలేదు అంటే ఈ లోకానికి సాతాను మాటలు, సాతాను పనులు చేసేవాళ్లే గొప్పవాళ్ళంట. వాళ్ళని మెచ్చుకుంటుందంట ఈ లోకం. అమాయకంగా మంచిగా నిజం మాట్లాడుతుంటే ఈ లోకానికి నచ్చదు. నిజం మాట్లాడే వాళ్ళు ఈ లోకానికి నచ్చరు. అందుకే యథార్థంగా ఉండేవాళ్ళు ప్రేమని దేవుని బిడ్డలారా చాలా తక్కువగా ఉంటారు. మనుషులు మంచిగా ఉంటే మనుషులు మోసం చేస్తారని, మంచిగా ఉంటే మనుషులు ఇబ్బంది పెడతారని చాలామంది తప్పు దోవలో, సాతాను దోవలో, పాపపు దోవలో వెళ్ళిపోతుంటారు. వాళ్ళకి ఏం కావాలి? అదిగో ఆ కనబడే మనుషులు మెప్పు కావాలి, వాళ్ళు మెచ్చుకోవాలి అని చూస్తూ ఉంటారు. కాబట్టి మంచిగా ఉండేవాడికి దేవుని దగ్గర మాత్రమే మెప్పు వస్తుంది. ఈ లోకంలో మెప్పు రాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర నుంచి దేవుడు ఎందుకు మెచ్చుకుంటాడు, ఎలా మెచ్చుకుంటాడంటే రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 3వ వచనంలో మేలు చెయ్యము అప్పుడు మెప్పు పొందుదువు అంటాడు. దేవుడు మనకి ఏ ఆజ్ఞలైతే ఇస్తున్నాడో, దేవుడు మనకి ఏ వాక్యం అయితే ఇచ్చాడో, దేవుడు ఏదైతే చేయమన్నాడో, దేవుడు ఏదైతే మాట్లాడమన్నాడో, దేవుడు ఏదైతే ప్రేమైన దేవుని బిడ్డలారా అనుసరించమన్నాడో అవి అనుసరిస్తూ ఉంటే అప్పుడు దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలా అని దేవుడు మెచ్చుకుంటాడు. నిజమే. మనుషులు చెప్పినట్టు చేస్తే మనుషులు మెచ్చుకుంటారు, దేవుడు చెప్పినట్టు చేస్తే దేవుడు మెచ్చుకుంటాడు. మనుషులు చెప్పినట్టు చేస్తే దేవుడు మెచ్చుకోడు, దేవుడు చెప్పినట్టు చేస్తే మనుషులు మెచ్చుకోరు. తేడా ఉంది, గుర్తుపెట్టుకోండి, తేడా ఉంది. దేవుడేమో లేనోళ్ళకి పేదోళ్ళకి దానం చేయమంటాడు, మనుషులేమో ఏందిరా డబ్బంతా ఖర్చు చేసేస్తున్నావు, అడుక్కొని తింటావురా, నీ వెనకాల ఇంకేం ఉంచుకోవా, డబ్బు బాగా కూడబెట్టుకోవా, చచ్చిపోయిన తర్వాత వెనకాల తీసుకెళ్ళవా అంటుంటారు. ఎవరు? మనుషులు. కాబట్టి దేవుడి యొక్క మాటలకి, మనుషుల మాటలకి, దేవుడి ఆలోచనలకి, మనుషుల ఆలోచనలకి చాలా తేడా ఉంటుంది. ఓకేనా? దేవుడు మెచ్చుకునే వారిని మనుషులు మెచ్చుకోరు, మనుషులు మెచ్చుకునే వారిని దేవుడు మెచ్చుకోడు. చూడండి, చినిగిపోయిన బట్టలు వేసుకొని బాగా లేకుండా వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు అనుకో, ఎమ్మెల్యే వచ్చి బా ఎంత గొప్ప భక్తుడు, రాయ్యా నా కారులో ఎక్కుదూరా అంటాడా? అన్నాడు.
ఆ రోడ్డు మీద పోతుంటే వెళ్ళిపోతారు. వాళ్ళలాగా ఉండాలన్నమాట. నువ్వు నిన్ను ఈ లోకం మెచ్చుకోవాలి అంటే, మనుషులు మెచ్చుకోవాలంటే వాళ్ళలాగా అబద్ధాలు చెప్పాలి, వాళ్ళలాగా బూతులు మాట్లాడాలి, వాళ్ళలాగా పాపం చేయాలి, వాళ్ళతో కలవాలన్నమాట. వాళ్ళు ఏం చేస్తే అది నువ్వు చేస్తే నిన్ను మెచ్చుకుంటారు. వాళ్ళకి ఏం కావాలో అది నువ్వు చేస్తే వాళ్ళు నిన్ను మెచ్చుకుంటారు. లోకానికి ఏం కావాలి? నీతి న్యాయాలు కాదు, లోకానికి దైవభక్తి కాదు, ప్రార్థన కాదు, పరిశుద్ధత కాదు. లోకానికి నేరం, పాపం కావాలి, ఇష్టానుసారమైన జీవితం కావాలి. కాబట్టి అలా లోకం ఏదైతే ఇష్టపడుతుందో ఆ లోకం ఇష్టపడేదాన్ని నువ్వు చేస్తేనే నిన్ను మెచ్చుకుంటాడు. ఒక్కరోజు నువ్వు తేడాగా మాట్లాడు, నిన్ను మెచ్చుకునేవాడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చెయ్యి, వాక్యం చదువు, నీతిగా బతుకు అని చెప్పు, చాలే పోమ్మ అంటాడు. రెండో రోజు ఆ రోజే చాలే ఇంక బా అంటాడు. వాడు ఎందుకు నిన్ను మెచ్చుకుంటున్నాడు? ఆమె ఎందుకు నిన్ను మెచ్చుకుంటుందంటే ఆమెకు అవసరం నీ దగ్గర ఏదో ఉందని, నీకు అవసరం ఆమె దగ్గర ఏదో ఉందని, అంతే. దేవుని బట్టి మనం మెప్పు పొందాలి ఎప్పుడు కూడా. దేవుడి దగ్గరే మెప్పు పొందాలి ఎప్పుడు కూడా. ఏమ్మా? కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఇలా రాశాడు. ఏమని రాశాడు? కాబట్టి సమయము రాక మునుపు, అనగా ప్రభు వచ్చి వరకు దేని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరుచున్నప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. జాగ్రత్తనండి. చాలామంది నన్ను వాళ్ళు మెచ్చుకోవాలి, నన్ను వీళ్ళు మెచ్చుకోవాలి, నన్ను వాళ్ళు మెచ్చుకోవాలని చెప్పి ఆరాటపడుతూ ఉంటారు. మనుషులు మెచ్చుకుంటే నీకు వచ్చే ఉపయోగం ఏముంది? మనుషులు మెచ్చుకుంటే నీకు పరలోకం వస్తుందా? మనుషులు మెచ్చుకుంటే నీ పాపాలు పోతాయా? మనుషులు మెచ్చుకుంటే నీకు ప్రార్థన వస్తుందా? మనుషులు మెచ్చుకుంటే నువ్వు విశ్వాసి అవుతావా? మనుషులు మెచ్చుకుంటే నువ్వు సాతాన్ని గెలవగలవా? ప్రభు ఇక్కడ ఏమంటున్నాడంటే, సమయము రాక మునుపు, అనగా ప్రభు వచ్చే వరకు దేని గూర్చియు తీర్పు తీర్చకుడి. వాడు గొప్పోడు, వీడు గొప్పోడు, ఆమె ఇట్లా, ఈమె ఇట్లా, నేనెంత గొప్పోడు, ఇలాగ ఎప్పుడు కూడా అనుకోవద్దు. నన్ను మెచ్చుకోవడం లేదు, నేను ఎంత చేసినా నన్ను మెచ్చుకోవడం లేదు, అది తప్పు. యేసు ప్రభు వచ్చే వరకు ఓపిక పట్టు అంటున్నాడు. ఆయన వచ్చే వరకు ఓపిక పట్టు. ఏం ఓపిక పట్టాలా? నువ్వు చేసేది మంచో చెడ్డో ఆయన చెప్తాడు. నువ్వు గొప్పవాడివో ఎలాంటి వాడివో ఆయన చెప్తాడు వచ్చి. ఆయన చెప్తే కరెక్ట్. మనల్ని మనమే పొగుడుకోవడం, నేను ఎంత చేస్తున్నానో తెలుసా, నేను ఎలాంటి పనులు చేస్తున్నానో తెలుసా, నేను ఎంత చేశానో తెలుసా, నీ అంతరంగం దేవుడికి తెలుసు. మన హృదయము దేవుడికి తెలుసు. అవునా? మనిషి దగ్గర మనం నాటకాలు వేస్తాం. మనిషి దగ్గర నాటకాలు వేస్తాం. ఏమని? నేను నీతిమంతురాలను, నేను నీతిమంతుడు, నేను అలాంటో, నేను ఇలాంటో అని చెప్పి నాటకాలు ఆడతాం. నాటకాలు ఆడతామా లేదా? యేసు ప్రభు వచ్చినప్పుడు యేసు ప్రభు వచ్చినప్పుడు మన నాటకాలన్నీ కూడా బయటపడతాయి. అప్పుడు యేసు ప్రభు దగ్గర నువ్వు చెప్పగలవా? ప్రభువా, నేనెంత భక్తురాలనో నీకు తెలుసా, నేనెంత పరిశుద్ధుడనో నీకు తెలుసా అని దేవుడికి చెప్పగలవా? నీ హృదయాన్ని చూస్తున్న, మన హృదయాన్ని చూస్తున్న దేవుడికి చెప్పగలవా? ప్రభువా, నన్ను మెచ్చుకో, నేనెంత ప్రార్థన చేస్తున్నా, నేనెంత నీతిగా బతుకుతున్నాను, నేను బయట కూడా లోపల కూడా ఓటేలాగా బతుకుతున్నాను, నన్ను మెచ్చుకో అని దేవుడి దగ్గరే చెప్పగలవా? మన నాటకాలన్నీ ఎక్కడ? ఎవరి దగ్గర? మనుషుల దగ్గరే. మన హృదయం అంతరంగం దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన వచ్చి మన బతుకులు బయట పెట్టక ముందే డబ్బా కొట్టుకోవద్దు అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆయన వస్తాడట, యేసు ప్రభు వచ్చి ఏం చేస్తాడంట? మన హృదయ రహస్యాలన్నీ బయట పెట్టేస్తాడట. అంటే పాతకాలంలో మనం చేసిన తప్పులు, పాపాలు,
దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత చేసిన తప్పులు, పాపాలు, లేదా మంచి జీవితం జీవించిన జీవితం, ఇదంతా కూడా బుక్ ఎవరి దగ్గర ఉందమ్మా? దేవుడి దగ్గర ఉంది. కాబట్టి దేవుడి దగ్గర మన లిస్టు, మన చరిత్ర ఉంటుండగా నిజంగా యథార్థవంతుడైతే ఏం చేస్తాడో తెలుసా? తన అంతరంగిక జీవితాన్ని చూసుకుంటాడు. మనుషులకు కనబడేటట్టుగా నేను ఎలా ఉన్నాను, కనబడనప్పుడు ఒంటరిగా ఎలా ఉన్నాను, ఏం ఆలోచన చేస్తున్నాను, అక్కడేగా తప్పులు దొరుకుతాయి. మనం ఇంట్లోపల రూము లోపల ఒక్కడిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాము, నలుగురిలో ఉన్నప్పుడు ఎలాగున్నాము. నలుగురిలో ఉన్నప్పుడు జాగ్రత్తగానే ఉంటాడు ఎవడు కూడా, చాలామంది. కానీ ఎవరు లేనప్పుడేగా మన హృదయ మన మన అసలు రూపం బయటకు వచ్చేది. అంతేగా? ఎవరు లేనప్పుడు అసలు రూపం బయటకు వస్తుంది. ఆ అసలు రూపం ఎవరికి కనబడుతుంది? దేవుడికి కనబడుతుంది. కాబట్టి రేపు దేవుడు వచ్చిన తర్వాత, యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన చెప్తాడంటే, ఇదిగో నీ వీడియో చూడు అంటాడు. ఏమంటాడు? నీ వీడియో ఇదిగో అంటాడు. అప్పుడు ఏం చెప్తావు? అందరు ఆ తీర్పు సింహాసనం ముందు కోటాను కోట్ల దేవదూతలు, కోటాను కోట్ల మనుషులందరూ, దేవుడు ఉన్నప్పుడు, భక్తులు, మహామహా భక్తులు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నీ వీడియో చూపించాడు అనుకో, అప్పుడు ఏం చెప్తావు? కాబట్టి యథార్థవంతుడైతే ముందు ఏం చేసుకుంటాడంట? నేను ఎలాగున్నానో అని తాను ముందు పరీక్షించుకుంటాడట. వేషధారి అయితే తాను చెడ్డవాడుగా ఉండి ఎదుటివాడిని తిడుతుంటాడు, ఇదిగా ఉంటుంటాడు. ఎవడు కూడా యథార్థవంతుడు, గుర్తుపెట్టుకోండి. తన హృదయము లోపల చూసుకొని, అమ్మో నేను కూడా బలహీనమైన మనిషినే కదా, నేను కూడా పాపినే కదా, కాబట్టి నా పాపాలు ఉంటుండగా నేను ఎదుటివాడిని పాపి అని తిట్టడం ఏంటి, ఎదుటివాడిని నేను దుష్టుడు, దుర్మార్గుడు అని తిట్టడం ఏంటి? కాబట్టి ముందు నా పాపాలు నేను సరి చేసుకోవాలి, ముందు నా హృదయాలు నేను సరి చేసుకోవాలి, లేదంటే నా బ్రతుకు ముందు దేవుడి దగ్గర బయటపడిపోద్ది అని చెప్పి దేవుడు దగ్గర వచ్చే రాకడకు ముందు వరకు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నా రాకడ వరకు ఓపిక పట్టు. మనుషులు నిన్ను మెచ్చుకోవాలని ఏదేదో చేసావు అనుకో, ఆ రోజు నీ బతుకంతా కూడా బయటపడిద్ది అంటున్నాడు. ఏమా? కాబట్టి ఆయన అంధకారం అందలి రహస్యములకు వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపడుచున్నప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన ఒక రోజు ఉందంట. ఏ రోజు అది? మనం చిన్నప్పటి నుంచి యేసు ప్రభు రాకడ వరకు, లేదా చనిపోయే రోజు వరకు ఏమేమి ఆలోచన చేశామో అదంతా బయట పెట్టే రోజు ఒకటి ఉందంట. దేవుడు బయట పెట్టే రోజు. మరి మనం చేసిన ఆలోచనలన్నిటి బట్టి దేవుడు మనల్ని మెచ్చుకుంటాడా? మనమేమో మనుషుల దగ్గర నాటకాలు ఆడుతున్నాం. మనమేమో మనుషుల దగ్గర మెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. రేపు దేవుడు వచ్చినప్పుడు నీ గురించి ఏం చెప్తాడు? ఎందుకంటే దేవుడికి నిజం తెలుసు, మనుషులకు తెలియదు. నువ్వు అబద్ధం చెప్పావనుకో వాళ్ళు నమ్మేస్తారు, నువ్వు మోసం చేసావనుకో వాళ్ళు నమ్మేస్తారు. కానీ దేవుడిని మోసం చేయలేవుగా, దేవుడి దగ్గర అబద్ధం చెప్పలేవుగా, దేవుడి దగ్గర నాటకం వేయలేడుగా. కనుక మన జీవితాన్ని మనమే చూసుకొని మనం ఏం చేస్తున్నామో మనకు తెలుసు కాబట్టి, మన బ్రతుకు ఎలాగుందో మనకే తెలుసు కాబట్టి, మనం కరెక్ట్గా ఉంటే దేవుడు ఒక్కడే మెచ్చుకుంటాడు. నువ్వు ఇక్కడ కరెక్ట్గా ఉంటే మనుషులు మెచ్చుకోపోయినా పర్లేదు, నో ప్రాబ్లం. చెడ్డవాళ్ళు నిన్ను మెచ్చుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు మెచ్చుకోరు కూడా. అసలు వాళ్ళు మెచ్చుకుంటే మనకేం పరలోకం రాదు, వాళ్ళు మెచ్చుకోపోయినా మనం నరకానికి వెళ్ళం. కాబట్టి చీకట్లో మనం చేస్తున్న పనులను చూసుకొని, మన ఆలోచనలు చూసుకొని దేవుడు మనల్ని మెచ్చుకుంటాడా లేదా అని జాగ్రత్త పడాలంట. అక్కడ మెచ్చుకోవాలి మనల్ని. మన జీవితాన్ని చూసి దేవుడు మెచ్చుకోవాలంట. అంటే మనం ఎప్పుడు కూడా మన జీవితాన్ని మనల్ని మనం చూసుకుంటూ ఉండాలి. మనిషి చేసేటటువంటి భయంకరమైన నటన అదే, వేషధారణ. బయట యథార్థంగా ఒకడు తప్పు మాట్లాడినా ఓకే, కానీ వాడు యథార్థంగా ఒప్పుకుంటుంటాడు. కానీ అబద్ధాలు ఆడుతుంటారు చూసావా, వేషం వేస్తుంటారు. నేను ఇది చేసి నాకేం తెలియదు, కప్పిపుచ్చుతుంటారే,
వాళ్ళు చాలా డేంజర్. వేషధారణ చాలా డేంజర్. దేవుడు పాపం చేసి, అయ్యా నా పాపం చేశాను నన్ను క్షమించి ఇక నుంచి మంచిగా బతుకుతాను అన్నోడినైనా దేవుడు క్షమిస్తాడు, కానీ పాపం చేసి కప్పిపించుకుంటుంటారు చూసాను, నేనేం చేయలేదు, నేను బాగా ఉన్నా, అలాంటి వాళ్ళకి దెబ్బ తగులుతుంది. ఓకే, కనుక కొరంథీ పత్రిక 1వ కొరంథీ 8వ అధ్యాయం 8వ వచనంలో ఏమని రాసి ఉందంటే, భోజనమును బట్టి దేవుని ఎదుట మనం మెప్పు పొందము, తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినినందువల్ల మనకు ఎక్కువ. చాలామంది అంటుంటారు, నేను ఉపవాసం చేస్తున్నా, ఎవరికి కనబడాలని? చాలామంది అంటుంటారు, నేను అన్నం తినడం లేదు. ఎందుకు? ఉపవాసం. మనుషులకు కనబడాలన్నమాట. మనుషులు కనబడాలా నువ్వు ఉపవాసం ఉన్నావని? మనుషులకు కనబడాలా నువ్వు ప్రార్థనా పరురాలవి? నీ ప్రార్థన నువ్వు చేస్తుంటే అది కనబడిద్ది, కనబడకపోయినా నష్టం లేదు. నీ ఉపవాసం నువ్వు చేస్తుంటే దేవుడు కదా చూడాల్సింది మన ఉపవాసం, మన విశ్వాసం అంతా కూడా ముందు దేవుడు చూడాలి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, కొంతమంది అంట ఉపవాసం చేస్తున్నామని చెప్పి మనుషుల దగ్గర డబ్బా కొట్టుకుంటారట. ఎందుకు? మెప్పు పొందాలని, మనుషుల దగ్గర మెప్పు పొందాలని. కొంతమంది పాటలు మాత్రం సూపర్గా పాడుతుంటారు. ఎందుకు? యేసుప్రభు వినాలనే, యేసుప్రభు వినాలనే. కొంతమంది డ్రమ్ము భలే కొడుతుంటారు. ఎందుకు? యేసుప్రభు వినాలనే కాదు, ఇదిగో ఆ కూర్చున్న వాళ్ళు చూడాలని. కాబట్టి హృదయపూర్వకంగా దేవుని కోసం చేసేది వేరే ఉంటుంది, మనిషికి చూపించుకునేది వేరే ఉంటుంది. కనుక దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు మనిషి చూడడానికి చేయొద్దు. ఓకేనా? మనుషులు మెచ్చుకోవడానికి నువ్వు చేయొద్దు. ఓకేనా? కాబట్టి దేవుడు చూడడానికి చెయ్యి. నువ్వు ఉపవాసం చేసినా, ప్రార్థన చేసినా, పాట పాడినా, నువ్వు ఎలాగా బతుకుతున్న బతుకు నా బ్రతుకు దేవుడు చూడాలి, నా బ్రతుకు దేవుడు చూడాలి, నేను చేసే పని దేవుడికి నచ్చాలి అని దేవుని యొక్క మెప్పు కోరి మనం చేయాలి. దేవుడు ఎలాగా మెచ్చుకుంటాడు? ఎలా పడితే అలా చేస్తే మెచ్చుకోడు. ఆయనకంటూ ఒక పద్ధతి ఉంటుంది. నచ్చుతుంది ఆయనకి. ఒక పద్ధతి ప్రకారం చేస్తే నచ్చుతుంది, ఇష్టానుసారంగా చేస్తే నచ్చదు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, భోజనం విషయంలో దేవుని ఎదుట మనమేం మెప్పు పొందాం. ఓకే, అందం విషయంలో దేవుని ఎదుట మనమేం మెప్పు పొందాం. బలం విషయంలో దేవుని ఎదుట మనమేం మెప్పు పొందాం. నువ్వు చేసే పనిలో పవిత్రత ఉందా లేదా, దేవుని మహిమ కొరకు చేస్తున్నావా లేదా, అదే ముఖ్యం. వాళ్ళకంటే నేను ఎక్కువ గొప్పగా చేస్తున్నావు అనుకో, వేస్ట్. అది గుర్తుపెట్టుకో. వాళ్ళ కొరకు కాదు, దేవుని కొరకు మనం చేయాలి. ఎప్పుడు కూడా ఏదైనా ఒక పని చేసేటప్పుడు దేవుడికి కనబడుతుంది అని చేయాలి. నేను చేసే ఈ పని దేవుడు చూడాలి అని చెయ్యాలి. 10 రూపాయలు ఇచ్చావు అనుకో, బాగలేదు కూడా సూపర్ అంటాడు, అంతే. లంచం ఇచ్చాడు అనుకో, సంతకం పెట్టేస్తాడు, అంతే కదా. ఎలా ఉన్నా రైట్, బాగుంది అంటాడు. కానీ దేవుడు అలా చేయడు. ఆయన మహిమ నిమిత్తము దాంట్లో మంచి ఉంటేనే దేవుడు మెచ్చుకుంటాడు. కనుక పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలుగుటకు కారణమగును అంటున్నాడు. జాగ్రత్తగా, మన విశ్వాసాన్ని చూసి ఆయన మెచ్చుకుంటాడట. ఎలాంటి విశ్వాసాన్ని చూసి? ఏం దేవుడో, ఎప్పుడు చూసినా ఈ రోగాలు నాకు తీయడంలా, నన్ను ఈ పేదరికంలో పడేసాడు, నన్ను ఈ కష్టాల్లో పడేసాడు. ఇది విశ్వాసమా?
ఇలా నువ్వు మాట్లాడుతుంటే దేవుడు అక్కడ సంతోషిస్తాడా? విశ్వాసం, మనం దేవుణ్ణి నమ్మినప్పుడు, యేసు ప్రభువుని నమ్మినప్పుడు, కష్టాల్లో నలిగిపోతుంటే, నష్టాల్లో నలిగిపోతుంటే, ఇబ్బందుల్లో నలిగిపోతుంటే, యథార్థంగా నీతిగా బతుకుతూ ఉన్నప్పుడు నలిగిపోతుంటే, యేసు ప్రభు పాదాలు విడవకుండా, ఆయన నామము విడవకుండా, ఆయన ప్రార్థన విడవకుండా ఉండే విశ్వాసాన్ని చూసి యేసు ప్రభు మెచ్చుకుంటాడు. బలా నమ్మకమైన దాసుడా, నీకు ఇన్ని కష్టాలు వచ్చినా నన్ను విడవలేదు, నన్నే నమ్ముకున్నావు. నీకు ఎంత నష్టం వచ్చినా కూడా నన్ను తిట్టలేదు, నన్ను దూషించలేదు అని దేవుడు మెచ్చుకోవాలి. అలా మెచ్చుకోవాలి దేవుడు వచ్చి రేపు యేసుప్రభు వచ్చి మనం ఎంత దేవుడి కోసం ఎంత కష్టపడ్డామో, దేవుడి కోసం ఎంత కష్టాలు వస్తే నిలబడ్డామో, దేవుడి కోసం ఎంత ఖర్చు చేశామో, దేవుడి కోసం ఎంత బాధలు అనుభవించామో ఇదంతా చూసి మెచ్చుకుంటాడు. అప్పుడప్పుడు తల్లిదండ్రులు అంటుంటారు పిల్లకాయలతో, నేను ఎంత కష్టపడి నిన్ను పెంచాను తెలుసా? దేవుడు కూడా అదే మాట అంటాడు వచ్చి, నేను ఎంత కష్టపడి నిన్ను చేశాను తెలుసా? ఎంత కష్టపడి నీ కోసం నా ప్రాణం రక్తం కార్చాను తెలుసా అంటాడు దేవుడు కూడా. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పు వస్తుంది. దేన్ని బట్టి? మనం చేసుంటే భక్తి, మంచి భక్తి చేసుంటే, దేవుడు చూడాలన్న భక్తి, దేవుడికి నచ్చే భక్తి మనం చేసుంటే, యేసు ప్రభు వచ్చినప్పుడు మనకు మెప్పు సర్టిఫికేట్ అన్నమాట. ఓకేనా? ఈ మనుషులు ఇచ్చే సర్టిఫికేట్ పనికి రాదు. ఈ మనుషులు ఇచ్చే పొగడతలు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనుషులు లోక సంబంధమైన వాటినే మెచ్చుకుంటారు. అవన్నీ పరలోకానికి పనికిరావు. నువ్వు కలెక్టర్ అవ్వు, డబ్బు ఉండు, అందం ఉన్నా, బలం ఉన్నా, ఆరోగ్యం ఏమున్నా దేవుడు చెప్పినట్టు బతకపోతే సున్నా, నీకు వచ్చేది సున్నా. రేపు యేసుప్రభు ఏం చేస్తాడు? నీ సర్టిఫికెట్లు ఏం చేస్తాడు? సున్నా అని పెడతాడు అక్కడ. అది ఆయన చెప్పినట్టు బతికామనుకో చెప్పుకుంటూ వస్తాడు. ఆయన వచ్చినప్పుడు నీకంటూ కొంత సమయం, నాకంటూ కొంత సమయం కేటాయించి మనం చేసినవన్నీ ఒక్కొక్కటి చెప్తూ ఉంటే ఆ పరలోకంలో దేవదూతల భక్తుల మధ్య మహాఘనత. ఇదిగో నా కోసం ఇంత బాధపడ్డారు, నా కోసం ఇంత ఖర్చు చేశారు, నా కోసం ఎన్ని దెబ్బలు తిన్నారు, నా కోసం ఇట్లా చేశారు, అట్లా చేశారని యేసుప్రభు మన గురించి చెప్పేవారిగా ఉండాలి. ఆయన మెచ్చుకోవాలి మనల్ని. ఓకే? కనుక లూకాసు వార్త 6:32లో ప్రభు అంటున్నాడు, మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల మీకు ఏమి మెప్పు కలుగును? ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, నీతో ఎవరన్నా బాగున్నారు అనుకో, వాళ్ళనే మంచోళ్ళు అంటున్నావు. నీతో ఎవరైనా బాగలేరు అనుకో, వాళ్ళని చెడ్డోళ్ళు అంటున్నావు. అలా మెప్పు రాదు దేవుడి దగ్గర. నీ శత్రువుల కోసమైనా నువ్వు ప్రార్థన చేస్తుంటే, నీ శత్రువునైనా నువ్వు ప్రేమిస్తుంటే, అప్పుడు యేసే దగ్గర యేసే నిన్ను మెచ్చుకుంటాడు. చూసావా, తనకు కీడు చేసిన వాళ్ళను కూడా అతడు ప్రేమిస్తున్నాడు, ఆమె ప్రేమిస్తుంది అని అది మెచ్చుకునే పని. ఏముంది? ఇప్పుడు నిన్ను తిట్టే వాళ్ళు నువ్వు తిడతావు, నీకుతో మంచిగా ఉన్న వాళ్ళు నువ్వు మంచిగా ఉంటావు. దాంట్లో కొత్త ఏముంది? వెరైటీ ఏముంది? అది కాదు. మనల్ని ద్వేషించే వాళ్ళని కూడా ప్రేమించగలిగితే అప్పుడు దేవుడు మెచ్చుకుంటాడు. నిజంగా ఆమెకి ఎంత చెడు చేసినా, ఎంత అతనికి చెడు చేసినా వాళ్ళకి ఆమె మంచి చేసింది. నీకెవరైతే చెడు చేస్తారో, నీ విషయంలో ఎవరైతే చెడుగా ఉంటారో వాళ్లకు నువ్వు మేలు చేయగలిగితేనే దేవుడి దగ్గర మెప్పు పొందుతావు. కాబట్టి ఈరోజు పాఠము, మన హృదయాన్ని మనం చూసుకుంటూ, మన జీవితాన్ని మనం చూసుకుంటూ, మనుషుల దగ్గర కాదు, యేసు ప్రభు వచ్చి మనల్ని మెచ్చుకోవాలి. మనం ఎలా ఉంటే ఆయన మెచ్చుకుంటాడో, ఏం చేస్తే ఆయన మెచ్చుకుంటాడో పరిశీలించుకుంటూ పనిచేయాలి. గుర్తుపెట్టుకోండి, ముగిచ్చేస్తున్నా నేను.
నీ టాలెంట్లు చూసి ఆయన మెచ్చుకోడు. నీ బలము, నీ అందము, నీ పనులు, నీ ధనము, నీ ఉద్యోగము, నీ చదువు చూసి ఆయన మెచ్చుకోడు. ఆయనకు నచ్చేది నీతి, యథార్థత. కొంతమంది తప్పు చేసేవాడిని నేను చేయలేదంటారు, కానీ తప్పు చేయంగా అవునా నేను చేశాను, దాన్ని మెచ్చుకుంటాడు దేవుడు. భళా రైట్, ఒప్పుకున్నావురా. ఆదామును అడిగాడు దేవుడు, ఎరా పండు తిన్నావా? నేను తినలా, ఎదుగో నువ్వు ఇచ్చావే హవ్వ, ఆమె తినమంటే తిన్నా. చూసావా ఎట చెప్తున్నాడు చూసావా? డైరెక్ట్గా దేవుడు అడిగాడు, పండు తిన్నావా? అవునయ్యా నేను తిన్నా. ఒక మాటతో అయిపోద్ది. ఇటు తిప్పుతున్నాడు. చూసావా? ఆ దేవుడికి నచ్చదు. పాపం చేసినా కూడా ఖచ్చితంగా టకాన ఒప్పుకుంటే దేవుడికి మెచ్చుకుంటాడు. ఒప్పుకున్నాడు లేపో అంటాడు. కానీ కప్పిపుచ్చడం అంటే దేవుడికి చాలా కోపం. వేషధారణ, నటన అంటే చాలా కోపం. కప్పిపుచ్చకూడదు. ఓకే, హవ్వలాగా ఆదాములాగా పాపాలు కప్పిపుచ్చుకోకూడదు. అందుకే మన హృదయాన్ని మనం చూసుకుంటే మనం ఎలాంటి వాళ్ళో మనకు తెలిసిపోద్ది. మనం ఎలాంటి వాళ్ళో మనకు తెలిస్తే దేవుడి దగ్గర మనకి ఎలాంటి మెప్పు వస్తుందో, తిట్లు వస్తాయో, శిక్ష వస్తుందో అర్థమైపోద్ది. అలాంటప్పుడు మనం ఎదుటి వాళ్ళ దగ్గర ఇంకా మనము దురుసుగా ప్రవర్తించలేం, గర్వంగా ప్రవర్తించలేం. మన అంతరంగ జీవితం, పర్సనల్ లైఫ్ చూసి మాట్లాడాలి. మనుషుల దగ్గర బొంకడం కాదు, మనం 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 చేసిన తప్పుల్ని చూసుకొని మాట్లాడాలి. మనం సీక్రెట్గా ఉన్నప్పుడు మన జీవితాన్ని చూసుకొని మాట్లాడాలి. అప్పుడు దేవుడు మెచ్చుకుంటాడు, యథార్థంగా మాట్లాడితే. కనుక మనుషులు ఎవరో మెచ్చుకుంటారు అని డబ్బు సంపాదించడం, మనుషులు ఎవరో మెచ్చుకుంటారని బలం సంపాదించడం, మనుషులు ఎవరో మెచ్చుకుంటారని ఏదో ఉద్యోగాలు, చదువులు సంపాదించుకోవడం, కానీ అవన్నీ ఈ లోకంలో కూటి కొరకంతే. ఈ లోకంలో పాపులైన మనుషుల దగ్గర 4 రోజులు నీకు పేరు వస్తుందేమో కానీ దేవుడి దగ్గర పేరు రాదు. పరలోకంలో స్థలము రాదు. నేను పరలోకం వెళ్ళాలంటే దేవుడు నన్ను మెచ్చుకోవాలి. నేను పరలోకం వెళ్ళాలంటే ఇదిగో దేవుడు నన్ను చూస్తున్నాడు కాబట్టి జాగ్రత్తగా బతకాలని మనం బతకాలి. కనుక ఎవరు మెచ్చుకోవాలి మనల్ని? దేవుడు మెచ్చుకోవాలి. మనం సీక్రెట్గా ఉన్నప్పుడు మనల్ని చూసి దేవుడు మెచ్చుకోవాలి. మనం జనాల్లో ఉన్నప్పుడు మనల్ని చూసి దేవుడు మెచ్చుకోవాలి. మన మాట నిజం మాట్లాడే మాట చూసి దేవుడు మెచ్చుకోవాలి. మనం యథార్థంగా జీవించే జీవితం, ప్రార్థన జీవితం, వాక్య జీవితం చూసి దేవుడు ఆయన చెప్పింది చేస్తుండగా చూసి దేవుడు మెచ్చుకుంటాడు. ఆయన చెప్పింది చేయలేదనుకో దేవుడు ఎందుకు మెచ్చుకుంటాడు? ఆయన చెప్పినట్లుగా ఉండలేదనుకో దేవుడు ఎందుకు మెచ్చుకుంటాడు? మెచ్చుకోడు. రేపు మనం నిలబడాల్సింది ఎక్కడా? మనుషులు ఎదుట కాదు, దేవుని తీర్పు సింహాసనం, కళ్ళు మూయంగానే నిలబడాల్సింది సింహాసనం దగ్గర. ప్రాణం ఉంది, మనకి ప్రాణం ఉంది దేవుడి దగ్గరికి, సింహాసనం కోర్టు దగ్గరికి. అక్కడ మన బతుకులంతా కూడా బయటపడేది. కాబట్టి ఇక్కడ నటిస్తే అక్కడ శిక్ష పడుతుంది. ఇక్కడ మనుషులు మెచ్చుకోవాలని అనుకుంటే అక్కడ శిక్ష పడుతుంది. ఇక్కడే దేవుడు చూస్తున్నాడని కరెక్ట్గా బతకాలి. ఇక్కడే దేవుడుకు నచ్చే విధంగా, దేవుడు మెచ్చుకునే విధంగా బతకాలి. ఎవరు నిన్ను తిట్టినా, ఎవరు ఏమన్నా మెచ్చుకున్నా మనుషులు మెచ్చుకుంటే ఎంత, మెచ్చుకోకపోతే ఎంత, వేస్ట్. నీ దగ్గర ఉంటే మెచ్చుకుంటారు, లేదంటే తిడతారు. అంతే మనుషులు చేసే పని. నీ దగ్గర సరుకు అయిపోయింది అనుకో, బలం అయిపోయింది అనుకో, పక్కకు పో అంటారు. అంతే. నీ దగ్గర వాళ్ళకి కావాల్సింది ఏమి దొరకడం లేదనుకో, వెళ్ళు అంటారు.
కానీ యేసు ప్రభు నీ నా పాపాల్లో చూసి, నీ నా బలహీనతలు చూసి, మన అవసరం ఆయనకి ఏమీ లేకపోయినా ఉచితంగా ఆయన ప్రాణం పెట్టాడు. ఉచితంగా మన కోసం ఆయన రక్తం కార్చాడు. అది యేసు ప్రభు స్వార్థం లేని ప్రేమ. అలాంటి ప్రేమ కలిగిన దేవుడి కోసం ఈ లోకంలో మనం బతకాలి. అలాంటి ప్రేమ కలిగిన దేవుని నోట మనం మంచివారము అనిపించుకోవాలి. దానికోసం మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు మెచ్చుకునే విధంగా మన బ్రతుకులన్నీ కూడా బతుకుతాం. ఓకేనా? దేవునికి మహిమ కలుగును గాక.